సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్వి. ఇదైతే F1. సో నేను యాక్చువల్గా ఇంగ్లీష్ మూవీస్ చూడను, అవెంజర్స్ మూవీస్ తప్ప. కానీ మా బ్రదర్ సజెస్ట్ చేశారు ఈ మూవీ. సో థియేటర్కి చూసాం. థియేటర్కి చూసిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ ట్రైలర్ని అయితే మీకు రిలీజ్ అయితే చేశాను అనమాట F1. సో రియాక్షన్ అయితే చేశాను. వీడియోస్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇదైతే. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు. నాకు తెలిసిన మొత్తంలో చూసుకున్నప్పుడల్లా అలనాటి మీటి సూపర్ స్టార్ అనుకుంటున్నావు. ఎవరి మాట విన్ను, నాకు నచ్చింది చేస్తాను, నేను సీతయ్య. తెలుగులో డబ్బింగ్ మాత్రం ఎవరికి పెట్టారు కదా అని అనుకుంటున్నావేమో. ఈయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి నాకు. అలాంటివి పనికిరావు. సోనీ ఫార్ములా 1 ఒక టీమ్ స్పోర్ట్. అప్పుడు ఇప్పుడు ఓ మాట చెప్తాను సూటిగా, ఓకే? ఈ రేస్ కానీ గెలవకపోతే మా అందరి జాబ్స్ పోతాయి. సారీ రేస్ తిరిగి F1 కిందకు వచ్చాడు. అన్నయ్య మెదళ్ళని తొలచిస్తున్న బస్ ఇది ఒక్కటే. ఏపెక్స్ ముసలివాడని పిలిచి రెండో అవకాశం ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈయన గట్టిగా పడింది డైలాగ్. అనుకున్నావా? బెదిరిస్తే భయపడి బ్యాండ్ తడిపేసుకొని ముసలివాడి ముందు చేతులు కట్టుకొని నిలబడతాను అనుకున్నావా? అసలు ఇందులోకి లాక్కుండా ఉండాల్సింది. ఈ సంవత్సరం చెప్పిన డ్రైవర్ తనేనా ముసలివాడన్నా? తనే ముందు ముసలిగా కనిపించట్లేదు. దానికి వచ్చే హీరోలో ఉన్నాడు. ప్లాన్ సి అవకాశం దొరుకుతాయేమో ఆశ. నమ్మకంలో ఇంకేమైనా చెప్తావా ప్రొఫెసర్? తెలుగు డబ్బింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. దుమ్ములే అద్భుతాన్ని చూసావా? ఇంకా లేదు. ఎలా ఉంటుంది? రికార్డులు బద్దలవ్వాలి. ఓకే, చూసారు కదా ఎలా అనిపించిందో. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. థియేటర్లో చూసాడు మాత్రం F1 నిజంగానే రికార్డు బదులు కొట్టారు. మనకు ఇప్పుడైతే రిలీజ్ ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ చూడాలనుకుంటే చూడొచ్చు. నేనైతే చూసాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను కూడా. సో ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.